రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ఆయాలు సమ్మె 3 రోజులుగా కొనసాగుతోంది. తాజాగా 36 గంటల ఆందోళనకు ఆశా వర్కర్లు శ్రీకారం చుట్టారు. ఆశా వర్కర్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లంతా కాకినాడ కలెక్టరేట్ పక్కనున్న మున్సిపల్ గెస్ట్ హౌస్లో 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ తమకు 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నారని గొప్పలు చెప్పుతున్నారని, తమ పనికి 26,000 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ధర్నా చేయటం జరుగుతుంది. కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే ముఖ్యంగా ఆశా వర్కర్లకి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప 10,000కి ఈ రోజునున్న ఖర్చులను బట్టి ఆశా వర్కర్లకు 10,000 అప్పులు అవుతున్నాయి. ఉండటానికి ఇల్లు కూడా లేని ఆశా వర్కర్లు ఉన్నారు. తినటానికి కూడా ఇబ్బంది అయిపోయి 10,000 అప్పు చేసుకుంటేనే కానీ కుటుంబం గడవట్లేదు. ఈ ఆటో ఛార్జీలో పెట్టుకోవాలా లేకపోతే కుటుంబం పోషించుకోవాలా అని ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఆశా వర్కర్లకు పని ఒత్తిడి తగ్గించాలి, రికార్డులు వర్క్ కూడా ఎక్కువైపోతుంది, రికార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వాలి, అలాగే నాణ్యమైన చెల్లెలు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. రిటైర్మెంట్ 62 సంవత్సరాలకి అన్ని ఇదిగా పెంచినట్టే మాకు కూడా రిటైర్మెంట్ 62 సంవత్సరాలకి పెంచాలి. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా అమలు చేయాలి. అలాగే ఆశా